నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ మనోజ్. టుడే ది ఫస్ట్ సెషన్లో మనతో పాటు లైవ్లో జాయిన్ అవ్వడానికి గెస్ట్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్, నమస్తే. రామ్మోహన్ రావు గారు, ఈనాడు పేపర్ తీసుకుందాం. ప్రధానంగా ఇవాళ వచ్చినటువంటి వార్తల్లో పేపర్లో చూద్దాం. మొదటగా మనం చూస్తున్నాం, సంక్షేమంలో నెంబర్ 1, వచ్చే 10 ఏళ్లలో అభివృద్ధి పథకాలతో దేశానికే నమూనాగా తెలంగాణ రాష్ట్రం నిలవబోతుంది. మంచి రోజులు వస్తాయని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదం. ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తాం. దేవరకొండ ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి అంశాలను మనం చూస్తున్నాం. పొదుపు మహిళలకు చెక్కు పంపిణీ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే బాలు నాయక్ తదితరులు ఉన్నారు. ఇక ప్రధానంగా అక్కడ మనం చూస్తున్నాం, అలరించిన ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ పోటీలు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్. ఈ రెండు వార్తలకు సంబంధించినటువంటి మనం ఈనాడు టాప్ హెడ్లైన్లో చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి వార్తని ఏం చెప్తారు బండారు రామ్మోహన్ రావు గారు? ప్రజా విజయోత్సవ కార్యక్రమాల్లో సీఎం జిల్లాల పర్యటన చురుగ్గా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్నటి రోజున హన్మకొండలో పర్యటించారు. తాజాగా ఆయన నిన్నటి రోజున మరొక జిల్లాలో పర్యటన కొనసాగుతుంది. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? మనోజ్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఎట్లాగో విజయోత్సవ సభలు చేస్తున్నారు, ఒకటే కాదు, మక్తల్ నుంచి మొదలు పెట్టారు. మక్తల్, ఆ తర్వాత మనకు హుస్నాబాద్, తర్వాత ఆదిలాబాద్, తర్వాత నిన్న కాక మొన్న నర్సంపేట, నిన్ననేమో మనకు దేవరకొండ. ఈ 5 సభలు జరిగాయి. మున్సిపాలిటీలలో ఎలక్షన్ కోడ్ లేదు కనుక చేసుకుంటూ పోతున్నారు. ఏమంటుందంటే పాజిటివ్ విషయాలు చెప్తే ఎవరు వద్దన్నారు, కానీ ప్రతి దానిలో కేసీఆర్ పేరు తీయకుండా అసలు ఎక్కడైనా ఒక ప్రసంగం ఉంటుందా చూడండి. నిన్న కూడా చివరికి అసలు దేవరకొండ సభ వేరు, దేవరకొండ సభ విజయోత్సవ సభ, అందులో డాక్టర్ చెక్కులు వాంచారు. అది పాజిటివ్ గా చాలా చెప్పుకోవచ్చు, నష్టమైనది అక్కడ. అంటే గాలి మోటార్లు మీద తిరుగుతూ మొత్తం అంతా అందరికీ ఆహ్వానిస్తూ 8, 9 రేపు ఎల్లుండి వరుసగా సదస్సు జరగబోతుంది మనకు గ్లోబల్ సమ్మిట్. దాని మీద తిరుగుతూ మన గాలి మోటార్లు మాత్రం ఆగమైనవి కదా, అది కూడా మాట్లాడుకుందాం. కానీ మన గాలి మోటార్లు శంషాబాద్ విమానాశ్రయంలో ఆగమై ఇండిగో ఫ్లైట్లు 800కు పైగా క్యాన్సర్ అయితే అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం దిక్కు దశ లేకుండా కొట్లాడుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకపోవచ్చు, కానీ మన శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు కష్టాలు పడుతున్నారు కదా. అది విడిచిపెట్టి గాలి మోటార్లు తిరుగు వీళ్ళు మాత్రం గాలి మాటలు మాట్లాడుతున్నారు అక్కడ. ఎందుకంటే నిన్న జరిగింది ఏంటంటే, అక్కడ మనకు ఎర్రవల్లి, నర్సన్నపేట అని కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న గ్రామాలు అవి. అంటే ఆయన ఫామ్ హౌస్ లో ఉంటాడు, గ్రామాల పక్కనే గ్రామాలు. వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2 గ్రామాలలో ఏకగ్రీవ సర్పంచ్లు ఎన్నుకున్నారు. పిలిపించుకున్నాడా లేకుంటే వాళ్ళు వెళ్ళారా, మొత్తం మీద గౌరవ మర్యాద ఉంటుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన అక్కడ స్థానికుడు, ఆ గ్రామంలో స్థానికుడు పెద్ద మనిషిగా వాళ్ళు వెళ్ళి కలిశారు. దాన్ని ముఖ్యమంత్రి స్థాయిలో ఈయన దాన్ని రాద్ధాంతించాల్సిన అవసరం లేదంటున్నాడు. అంటే ఏకగ్రీవ సర్పంచులు, వార్డు మెంబర్లు మా ఊళ్ళో పెద్ద మనిషి కదా అని చెప్పి అదే ఊళ్ళో ఉండేది, అదే ఊళ్ళో ఫామ్ హౌస్ లో ఉంటున్నాను. అటువంటి అప్పుడు వెళ్ళి కలిస్తే తప్పేమిటి అంటున్నాను. మంచి రోజులు వస్తాయంటే నువ్వు దోచుకుని సరిపోదా, 4 దోచుకుని సరి, ఇవన్నీ ఎందుకు అంటున్నాను అంటే, ఖచ్చితంగా తన టార్గెట్ అంతా చచ్చిన పామును మొత్తం చంపేదాకా చంపేద్దామని చూస్తున్నట్టున్నాడు. అంటే ఎట్లాగూ 2 ఏళ్ల పరిపాలనలో ఎప్పుడు కూడా కేసీఆర్ పేరు చేయకుండా ఆయన ఏ ప్రసంగం అభివృద్ధిలో కానీ ఎవరు ఆఖరికి విదేశీ అతిథులు వచ్చినప్పుడు కూడా ఈ పాలన గురించి మాట్లాడకుండా ఉండలేదు. నా ఉద్దేశం అంటే ఇది చాలు. నా ఉద్దేశం అంటే 2 ఏళ్ళు అయిపోయింది, మీ పాలన గురించి కూడా మాట్లాడే వాళ్ళు వస్తారు కనుక అనవసరంగా గెలికి మళ్ళీ కయ్యం పెట్టుకోవడం తప్ప ఇంకోటి ఏం లేదు. పాజిటివ్ గా స్పందించండి, నష్టం లేదంటున్నాను. ఇక మిగతా విషయాలకు వస్తే నేను స్పష్టంగా చెప్తున్నాను, ఎప్పుడైనా సరే మున్సిపాలిటీలలో ఎలక్షన్ కోడ్ లేదనే దాంతో ఒక్క సాంకేతిక కారణంతో తిరిగి ఈ విజయోత్సవాలు చేయడం సరైనది కాదు. విజయోత్సవాల తర్వాత ఎలక్షన్ పెట్టుకున్నా ఏం కాకపోతుంది అంటున్నాను. చూసాం, నిన్న మనం చూసాం, ప్రతి దగ్గర విమర్శ ఎదురవుతుంది. సార్ ఎట్లా అవుతుంది సార్ అంటే, నేనున్న ఓట్లు చూసుకుంటే ఎలక్షన్ కమిషన్ చూసుకుంటది, కానీ తప్పే అని నేను ప్రతి దగ్గర ఖండిస్తున్నాను. తప్పే అంటున్నాను. అంటే వాళ్ళు చేసిన తప్పే, వీళ్ళు చేసిన తప్పే అంటున్నాను. అందుకని సరే చూద్దాం ఏం జరుగుతుందో. కానీ మొత్తం మీద సల్మాన్ ఖాన్ తోటి కలిశారు. రేపు ఎల్లుండి జరిగే సమావేశాల్లో అనేక విషయాలు మనకు ప్రస్ఫుటం అవుతాయి. నిన్న మన బట్టి విక్రమార్క గారు వెళ్ళి అక్కడ ఏర్పాట్లు పరిశీలించి వచ్చారు. నిన్ననే రేవంత్ రెడ్డి గారు కూడా ఫ్యూచర్ సిటీకి వెళ్ళి అక్కడ మనకు రేపు ఎల్లుండి జరిగే సమావేశాలు, మన గ్లోబల్ సమ్మిట్ సమావేశాలు పూర్తి స్థాయిలో ఆయన ముందస్తు ఏర్పాట్లు పరిశీలించి వచ్చారు. మంచిది అంటున్నాను. రైట్, ఆ వార్తకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈనాడు పేపర్లో చూద్దాం. బండారు రామ్మోహన్ రావు గారు, ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తాం, తెలంగాణ
భవిత కోసం గ్లోబల్ సమ్మిట్ 8న మధ్యాహ్నం 1:30కు ప్రారంభం కానుంది. 2047 ఫ్యూచర్ సిటీ మీర్ఖాన్పేటలో 100 ఎకరాల్లో ఈ సభకు పూర్తి ఏర్పాట్లు చేశారు. 6 ఖండాలు 44 దేశాల నుంచి 154 మంది విదేశీ ప్రతినిధులు రానున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రధానంగా అక్కడ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సమిట్ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను కూడా అందజేసినటువంటి ఇమేజ్ క్లిప్పింగ్ మనం ఈనాడు టాప్ హెడ్లైన్లో చూస్తున్నాం. ఏం చెప్తారు ఈ వార్త? అదే గవర్నర్కి ఆహ్వానం అందలేదని నేను నిన్న వేరే ఛానల్ ఉన్నాను. ఎందుకంటే మనం ఇంటి వాళ్ళ మనం గౌరవించుకోవాలి కదా. మనం ప్రభుత్వ అధినేత గవర్నర్ అంటేనే సంతకం పెట్టేది ఎవరు? మై గవర్నమెంట్ అంటారు గవర్నర్. మిగతా వాళ్ళందరినీ పిలిచి వచ్చి మన గవర్నర్ ను పిలవలేదన్నారు, సర్దిద్దుకున్నట్టున్నారు. మన గవర్నర్ కూడా పిలిచి వచ్చారు, మంచిది అంటున్నారు. రెండోది ఏంటంటే మీరు అన్నట్టు 45 దేశాల నుంచి 6 ఖండాల నుంచి అట్లాగే దాదాపు 150 మంది ప్రతినిధులు పెట్టుబడి కోసం వస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ మొత్తం మీద ఇల్లు అలుపుతున్నారు. మంచి హైదరాబాద్ సిటీకి కానీ అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి కానీ పెట్టుబడుల వరద వస్తే అంతకంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు. పౌరులు రాజకీయాలు పక్కన పెడతారు. కనుక తప్పనిసరి ఈ పెట్టుబడులు రావాలి. పెట్టుబడి సహకారం కావడానికి ప్రభుత్వం చేయాల్సిన పని అది అంగట్లో పెట్టినాం. మన అంగడి ఇప్పుడు మన జనంలో వారాంతపు అంగడిలు జరుగుతుంటాయి కదా. అట్లాగే 2 ఏళ్ల తర్వాత మన రాష్ట్రంలో గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది. ఈ గ్లోబల్ సమ్మిట్ లో ఇవి మా అవకాశాలు, ఇవి మీ పెట్టుబడులు మీరు పెట్టండి, ఇక్కడ మేము ఇస్తామని చెప్పి భూమి, నీళ్లు, విద్యుత్, రోడ్లు, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ ఇవన్నీ ఇస్తాం. వివాదాలు లేని భూమి చెప్తాం. దానిలో మీరు పరిశ్రమలు పెట్టుకోవచ్చు అని చెప్పి చేసి క్రమం చేస్తున్నారు. ఆర్థిక వికేంద్రీకరణ, పరిశ్రమల వికేంద్రీకరణ కావాలి. లేకపోతే కేంద్రీకరణ చూసాం కదా. హైదరాబాద్ లో మన 22 పారిశ్రామిక ప్రాంతాలు తరలించే ప్రయత్నంలో ఇంకో లోపం జరుగుతుంది. కనుక అట్లా జరగకుండా ఉండాలంటే మనకు హైదరాబాద్ దూరంగా ఉన్న నగరాల్లో ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, దూరంగా మహబూబ్ నగర్, ఖమ్మము ఇట్లాంటి చోట్ల, నల్గొండ ఇటువంటి చోట్ల మనం పరిశ్రమలు కనుక స్థాపిస్తే ఆటోమేటిక్ గా కొంత ఉపాధి గ్రోత్ కూడా పెరుగుతుంది. అంటే లోకల్ వాళ్ళకి పని కల్పించబడుతుంది, ఉపాధి లభిస్తుంది. దాంతో నగరాలు నరకాలకు మారకుండా ఉంటాయి. అందరూ కూడా హైదరాబాద్ రాకుండా ఉంటారు. అంటే ఆ పని చేయాల్సింది కోరుతూ ఏ పరిశ్రమ ఎక్కడ వచ్చే అవకాశం ఉంటుంది, అక్కడ లోకల్ వనరులు ఏంటిది, ఆయా జిల్లాల్లో ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి అని చూసి దాన్ని బట్టి వీళ్ళు ఆ ప్రమోట్ చేస్తే బాగుంటుంది అని చూద్దాం. రేపు మధ్యాహ్నం జరగబోతుంది. ప్రపంచంలోని ప్రముఖులందరూ చాలా మంది వస్తున్నారు. అట్లాగే 15వ తేదీ నాడు వారికి మంచి పెద్ద మెస్సీతోని ఫుట్బాల్ మ్యాచ్ ఆడబోతున్నారు రేవంత్ రెడ్డి గారు. యువకుడు, రాజకీయాల్లో యువకుడు, 56 ఏళ్ళు అంటే పెద్ద ఏజ్ కాదు. మంచి ఆలోచనతో చేస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి విషయాలు, రాజకీయాలు పక్కన పెట్టి ఇటువంటి విషయాలు రేవంత్ రెడ్డిని పూర్తిగా అభినందిస్తున్నాను. రైట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకుందాం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వార్త హైలైట్ అవుతుంది. సెంటిమెంట్పై సెటిల్మెంట్ల, శ్రీవారి కానుకలు ముడుపులను కొట్టేసిన దొంగలతో రాజీ ఏమిటి, ఇంతకంటే మహాపాపం ఉంటుందా అంటూ ఏపీ సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. బాబాయ్ హత్యనే సెటిల్ చేద్దామని చూశారు, వారే ఇప్పుడు పరకామణి పైన మాట్లాడుతున్నారు. దేవుడి హుండీ సొమ్ము చోరీ చేయడం చిన్న తప్ప, భక్తుల మనసు గాయపడేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయి. దేవుడన్నా భక్తుల మనోభావాలన్నా ఆయనకు లెక్కలేదు. రాజధానిపై కొందరికి కడుపు మండుతుంది. కోకాపేటకు మించిన అభివృద్ధిని అమరావతిలో చూస్తారు. మీడియా ప్రతినిధుల భేటీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక లోక్ భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను సత్కరిస్తున్నటువంటి జ్ఞాపికను కూడా ఇక్కడ చూస్తున్నాం ఆంధ్రజ్యోతి పేపర్లో. ఇక ఈ వార్త ప్రధానంగా హైలైట్ అవుతుంది. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? ఇది పరకామణి మన దొంగతనం కేసు గురించి మాట్లాడుతున్నాం. అటు నిన్నటిదాకా మనకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయన ఏమంటున్నారంటే రాజీ కుదుర్చుకున్నారు, దొంగతనం జరిగింది నిజమే, $9 అంటే 9 నోట్లు, పెద్ద నోట్లు మా పరకామణి దాని నుంచి ఉండి నుంచి దొంగిలించారు, లెక్క పెడుతున్నాగా. దొంగిలించడమే కాకుండా ఆ దొంగిలించిన నోట్ల విలువ అంత 78,000 కన్నా ఎక్కువ ఉండదు. మన కరెన్సీలో చూసుకుంటే 17 కోట్ల ఆస్తులను ఆయన తప్పు ఒప్పుకున్నారు. 17 కోట్ల ఆస్తులను అటు ప్రభుత్వానికి మన దేవుడికి అప్పచెప్పారు. అంతకని ఏం కావాలన్నాడు. ఈ 17 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రశ్నకు జవాబు లేదు. అంటే ఆ దొంగతనం ఒకసారి చేయలేదు, ఇటువంటి దొంగతనం చాలా చేసిండు ఆ రవి అంటే ఆయన సంగతి కదా. రవి కూడా ఒప్పుకున్నారు. మన ఒక వీడియో రిలీజ్ చేశారు. అయ్యా నేను దొంగతనం చేసి నిజమే, నాకు నా ఆస్తి సంపాదించుకున్న ఆస్తి మొత్తం దేవుడికి ఇచ్చేసాను, ఇంకేమిటి అని అంటున్నాడు. అంటే గమ్మత్ ఏంటంటే మనకు ఇంకో ఉదాహరణ చూస్తే భక్త రామదాస్ ఉదాహరణ కనపడుతుంది.
అంటే వారేమో దేవుడు మన డబ్బులు వాడుకున్నారని ఆరోపణిస్తే జైల్లో వేస్తే సాక్షాత్తు శ్రీరామచంద్రుడే వచ్చి రామలక్ష్మణుడు వచ్చి విడిపించినారు. ఇట్లా ఉన్నది. ఇప్పుడు ఏంటంటే రామలక్ష్మణుడు ఎవరైందంటే కోర్టులను లోక్ అదాలత్ అయింది. లీగల్ గానే పోయింది. లోక్ అదాలత్, మెగా లోక్ అదాలత్లో దీన్ని మనకు మేము సెటిల్మెంట్ చేసుకున్నాం, అంతకంటే ఏముంది అన్నారు. డబ్బే, అవినీతి అవినీతే కదా. అందుకని ఒకేసారి దొంగతనం జరిగిందనేమో ఆయన అంటున్నాడు. వరుస దొంగతనం జరగడం వల్ల అంత ఆస్తి సంపాదించుకున్నారు, సమస్య లేదు, దేవుడు సొమ్మును కైంకర్యం మళ్ళీ సమర్థింపులా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు. రెండు సమంజసమే. నేను ఏమంటానంటే లీగల్ గా అయ్యేటప్పుడు మరి ఓ దొంగ పట్టుబడ్డప్పుడు దొంగతనం చేసే శిక్ష ఉండాలి కదా. ఏమంటానంటే డబ్బులు కట్టడం కాదు కదా, 6 నెలలు 7 శిక్ష ఉండాలి కదా. ఆ శిక్ష వేరే లోకాదాలో సెటిల్మెంట్ చేసుకున్నంత మాత్రాన దొంగతనం చేసిన స్పష్టంగా ఆయన ఒప్పుకున్నప్పుడు ఏముంటది? జనరల్ గా నేను అడ్వకేట్ చెప్తున్నా, శిక్ష కూడా ఉంటది. శిక్ష ఉంటుంది, జరిమానా ఉంటది. జరిమానా కింద మొత్తం ఆస్తులు స్వాధీనం చేసుకొని శిక్ష 6 నెలలు ఏడాది అనుకోండి, అది వేరుగా ఉంటుండే. అంటే పరకామణి ఒక్కటే కాదు, తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక గొడవలు జరుగుతున్నాయి. నెయ్యి గురించి కూడా సేమ్ ఇటు ముఖ్యమంత్రి, అటు మాజీ ముఖ్యమంత్రి మధ్యన పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ పరస్పర ఆరోపణ చేసుకుంటున్నారు. కనుక నా ఉద్దేశం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అరాచకాలు, ఈ మాట అంటున్నారు, అరాచకాలు, అక్రమాలు, అవినీతి, వీటన్నిటిని వెలుగు తీయడానికి పూర్తి స్థాయిలో అప్పుడా ఇప్పుడా అంటలేదు నేను, ఇప్పటి నుంచి కాదు, కనీసం ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పటి నుంచి 2014 నుంచి పూర్తి స్థాయి ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే 2014 ఎందుకు డిమాండ్ చేస్తున్నానంటే 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నారు, 19 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు. కాబట్టి 12 ఏళ్లలో జరిగిన పూర్తి స్థాయి అక్కడ ఏ ఆర్థిక అక్రమాలు కావచ్చు, రాజకీయ అక్రమాలు కావచ్చు, రాజకీయ అక్రమాలు కూడా జరిగినాయి. అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు చాలా మంది. అట్లాగే ఈ గోవుల సంగతి కానీ, నెయ్యి సంగతి కానీ, కల్తీ నెయ్యి సంగతి కానీ, ఇట్లాగే ఇప్పుడు 6,000 మంది 6గురు చనిపోయిన సంగతి కానీ తొక్కిసలాటలో, ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. దీని మీద ఎవరి మీద ఏం చర్యలు తీసుకున్నారు, అక్కడ దిష్ట వేసుకొని కూర్చున్న అనేక మంది అధికారులను ఎక్కడికి పంపిస్తారు, ఏమిటి, ఇవన్నీ సమగ్రంగా ఒక ప్రక్షాళన చేస్తామని అధికారంలోకి వచ్చేటప్పుడు మేనిఫెస్టోలు పెట్టారు. తిరుమల తిరుపతిని ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు. మరి ప్రక్షాళన పూర్తి అయిందా? ఇంకా కేవలం మెట్లు కడగడం, బొట్టు పెట్టడం ప్రక్షాళన పూర్తి కాదు కదా. నేను తెలుసు ఎవరిని ఉద్దేశించి అంటున్నాను. కనుక మెట్లు కడగడం లేకుంటే బొట్టు పెట్టడం కాదు, పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరపాలి, దోషిని శిక్షించాలి. ఒకటే కాదు, పరకామణి ఒకటే కాకుండా చాలా అక్రమాలు జరిగినాయి అక్కడ. అవన్నిటిని విచారించి చేయాలంటే సిట్టు కానీ రాష్ట్ర ప్రభుత్వం సరిపోదు, కేంద్ర ప్రభుత్వమే సిబిఐ విచారణ జరపాలి. తర్వాత ఆర్థిక అంశాల మీద మాత్రం వీళ్ళని మన ఈడీని తీసుకొని వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం ఈనాడు పేపర్లో. నకిలీ మద్యం తయారీ కేంద్రాలు పెట్టించింది జోగి రమేషే. అద్దేపల్లి జనార్దన్ రావు మిగతా నిందితులతో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు. నకిలీ మకిలీని కూటమి ప్రభుత్వానికి పోయాలనే దురుద్దేశంతోనే ఇలా చేశారు. ప్రలోభ పెట్టి జనార్దన్ రావును పావుగా వాడుకున్న మాజీ మంత్రి జోగి రమేష్ ప్రాథమిక అభియోగ పత్రంలో సిట్ ప్రధానమైనటువంటి అంశాలను వెల్లడించింది. ఇందులో ప్రధానమైనటువంటి A18 నిందితుడిగా మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారు. ఈ మద్యానికి సంబంధించినటువంటి కుంభకోణంలో A1 అద్దేపల్లి జనార్దన్ రావు 3 కోట్లు ఇస్తానని ప్రలోభాలు పెట్టి పావుగా వాడుకొని నేరపూరిత కుట్ర నడిపించినట్లు ప్రధానంగా సిట్ పలు విషయాల్ని వెల్లడించింది. సిట్ దర్యాప్తులో కీలకమైనటువంటి విషయాలను వెలుగులోకి వచ్చాయి. ఇది వైకాపా హయాంలోనే జరిగింది. ఈ నకిలీ మద్యానికి సంబంధించి జోగి రమేష్, అద్దేపల్లి జనార్దన్ రావు కుటుంబాలు చిన్నతనం నుంచి ఇబ్రహీంపట్నంలో ఒకే చోట ఉండేవి. వీరి మధ్య సన్నిహిత సంబంధాల ఆధారంగానే ఈ నకిలీ మద్యానికి ఇద్దరు పాల్పడ్డారనేసి కూడా ప్రధానంగా సిట్ విచారణలో ఇలాంటి విషయాలు బయటపడినటువంటి వార్తని మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? కేస్ అండ్ కౌంటర్ కేస్ అంటారు. అంటే అంతకుముందు ఏదైతే తెలుగుదేశం హయాంలో జరిగిన దాని గురించి మళ్ళీ వెనక తీసుకొస్తున్నారు. రెండోది ఏంటంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన డిజిటల్ పేమెంట్ లేకుండా ప్రభుత్వ షాపులు అన్నారు, చాలా పెద్ద కుంభకోణం జరిగింది, ఆ డబ్బంతా ఏమైనట్టు నగదు బదిలీ జరిగింది కదా, నగదుతోనే మద్యం కొనమన్నారు కదా అని ఒక విచారణ జరుగుతుంది. సరిగ్గా దానికి ప్రతిగా ఇంకో కేసు పెట్టాలంటే ఏం చేయాలనుకుంటే జోగి రమేష్ తానే ములకల చెరువు నుంచి మొదలుకొని ములకల చెరువులో ఇట్లాంటి నకిలీ మద్యం ఆమె షాప్ పెట్టించడం, 3 కోట్ల రూపాయలు లంచమాస్టర్ పెట్టడం, ఆ తర్వాత అక్కడ పేలిపోవడంతో మేమే పట్టుకున్నాం, దొంగతనం పెట్టుకుంది మేమే కదా, ఈ ప్రభుత్వమే కదా, మీరెక్కడ బయట పెట్టారని చెప్పి ప్రభుత్వము అట్లాగే ఎమ్మెల్యేలు కౌంటర్ ఇవ్వడం, దాంతో మరొక కుంభకోణం దాటిస్తూ ఇబ్రాహీంపట్నంలో అంటే ఇప్పుడు జోగి రమేష్ స్వస్థలం అక్కడ మళ్ళీ ఇంకో నకిలీ కుంభకోణం సృష్టించడం, దాన్ని
మనకు యాగి చేయడం చూసాం. జోగి బ్రదర్స్ వెళ్ళి పెద్ద ఎత్తున మేమే పట్టుకున్నాం అంత సీన్ చేశాం. దాంతో ప్రభుత్వం తిరిగి ఏం చేసిందంటే జోగి బ్రదర్స్ మీద కేసు పెట్టింది. ఆయన ఏమంటున్నాడు, మా సాంప్రదాయంగా మా కుటుంబం మొత్తం అంతా కూడా మా కుల వృత్తి, మేము కాళ్ళు ఇవన్నీ వ్యాపారం చేసినాం, కానీ మొత్తం మానుకున్నా. ఇప్పుడు నాకేమిటి సంబంధం? వంకల చెరువులు పట్టుబడ్డది, తర్వాత ఇబ్రహీం పట్ల పట్టబడ్డది, నాకేమిటి సంబంధం? అంటే పెట్టింది మీరే, పట్టుబడించింది మీరే, సమస్య లేదు అని చెప్పి ఈ కుంభకోణంలో మీ పాత్ర ఉందని చెప్పి ఇప్పుడు సిట్ దర్యాప్తు ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ఇంకా ఆధారాల కోసం చూస్తున్నాం. కానీ A1 కాదు, A18 కనుక ఈ మొత్తం కుంభకోణం చూసుకుంటే అసలు లిక్కర్ అంటే ల్యాండ్, మైను, వైను, శాండ్ వీటికి మాత్రం పెద్ద ఎత్తున అన్ని పార్టీలు, ఏ పార్టీ అయినా సరే ఈ కుంభకోణాలు భాగమైంది. ఎందుకంటే డైరెక్ట్ ప్రజలకి ఇచ్చుడు తప్ప తీసుకుని పోయింది. వెనకట ఉంటుండే ప్రజల దగ్గర నుంచి ప్రతిదానికి ట్రాన్స్ఫర్లకు దానికి దీనికి డైరెక్ట్ డబ్బులు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, అధికారుల ద్వారా నడుస్తున్నాయి, అవి ఏమి ఆగలేదు. కానీ డైరెక్ట్ గా చేతులు మనకు మట్టికి చేతికి మట్టి అంటకుండా రాజకీయ నాయకులు ఆ పర్యలు వేరే చేసుకుంటున్నారు. ఇదేమో డైరెక్ట్ గా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కానీ, వీళ్ళందరూ కూడా నేను చెప్పిన ల్యాండ్, శాండ్, మైను, వైను ఈ 4 కుంభకోణాలు లేకుండా ఏ ప్రభుత్వం లేదు, ఏ నాయకుడు లేడు. ఉంటే ఒకరాగా ఉండొచ్చు, అందరినీ తప్పట్లేం, కానీ 190 మంది ఇట్లాగే ఉన్నారు. కనుక ఇప్పుడు ఈ విచారణ జరిపితే అందరి మీద పాతది కొత్తది అంత జరపాలని నేను అంటున్నాను. గతంలో డిజిటల్ పేమెంట్స్ లేకుండా డైరెక్ట్ గా నగదుతోని మద్యం కొనమన్నారు. ప్రభుత్వ షాపుల్లో ఈ అక్రమం ఏంటి అని చెప్పి ఇప్పటి ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. దాని మీద ఎంక్వైరీ చేయాలి. అట్లాగే ఈ 2 లిక్కర్ కేసు, ములకల చెరువు, అలాగే ఇబ్రాహీంపట్నం, ఈ రెండింటి మీద కూడా విచారణ జరపాలి. ఎట్లాగో కోర్టుకు వెళ్తున్నది, కోర్టు చూసుకుంటుంది. కానీ ఇప్పుడు కోర్టు కంటే మీడియా ఎంక్వైరీ ఎక్కువైంది. దాంతో పాటు ఈ నాయకులు పార్టీల ఎంక్వైరీ ఎక్కువైంది. పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణల మధ్యన అసలు నిజాలు ఎప్పుడు తెలుస్తాయి అంటే వీళ్ళకి శిక్ష పడడానికి అవసరమైన సాక్ష్యాధారాలు సేకరించాలి, ప్రాసిక్యూషన్ నిరూపించాలి. అప్పుడు కదా జరిగేది. చూద్దాం, వీళ్ళ ఆటలు చుట్టాలు ఒకరి మీద ఒకరు గెలుచుకుంటారు. మొత్తం మీద అందరూ ప్రజలు దోచుకుంటారు. మనకు అర్థం అవుతుంది. ఒకరి మీద ఒకరు ఆరోపణతో వీళ్ళ మీద వాళ్ళ మీద మీరు పచ్చి నిజాలు చెప్పుకుంటారు. అర్ధసత్యాలు అసత్యాలు దాన్ని కలుపుతుంటారు, అభూత కల్పన కలుపుతుంటారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎవరేం చెప్తున్నారు, సబ్కా సున్నా అప్నా కన్నా, మనం అందరిని అర్థం చేసుకోవాలి. ఏం జరిగిందో మనకు తెలుసుకుంటే కోర్టులు శిక్ష విధించడమా లేదా విడిచిపెడతారా కోర్టులు చూసుకుంటారు. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డికి కోర్టు శిక్ష విధించింది. 1 నెల రోజులు జైలు, 2000 జరిమానా. ఏదైతే కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి వీసీ ప్రసాద్ రెడ్డిపై హైకోర్టు కన్నెర చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు 1 నెల రోజుల జైలు శిక్ష, అలాగే 2000 జరిమానా విధించింది. కోర్టు ఉత్తర్వులంటే ప్రసాద్ రెడ్డికి లెక్కలేదని విచారణ సందర్భంగా సొంత తెలివితేటలు వాడుతూ మొండి వైఖరి అవలంబించారని ఆక్షేపించింది. ఇక కోర్టు ఆదేశాలను వరుసగా ఉల్లంఘించారని, ఇలాంటి వ్యవహార శైలిపై న్యాయ పరిపాలన తీవ్ర నష్టమని తెలిపింది కోర్టు. ఇక కోర్టుకు సంబంధించినటువంటి వ్యాఖ్యలకి ఆయన వెంటనే అక్కడ ఉన్నటువంటి తన తరపున న్యాయవాదుల తరపున 2000 జరిమానా, అలాగే వాళ్ళ ప్రొసీడింగ్స్ ఆధారంగా ఆయన జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ వార్తకు సంబంధించి మనం ఈనాడులో చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు బండా రామ్మోహన్ రావు గారు? కోర్టు ఉత్తర్వులను ఇటువంటి అధికారులు ధిక్కరించినప్పుడు తప్పనిసరి కోర్టుకు శిక్ష విధించాలి, తప్పదు. ఎందుకంటే చాలా సార్లు కోర్టు ఏం చేస్తుంది, మన పని మనం చేసుకోపోదాం, దానిలో చిన్న లొసుగా ఉంటే దాన్ని వాడుకుందాం అని చెప్పి అధికారులు ప్రయత్నం చేస్తుంటారు. ఎప్పుడైతే ఆ కేసులో ఇంట్రెస్ట్ ఉంటుందో అధికారులు ఈ పని చేస్తుంటారు. ఇంట్రెస్ట్ లేదనుకోండి, కోర్టు ఉత్తర్వులు పక్కన పెడతారు, ఆ తర్వాత దాన్ని కొనసాగించారు. ఇంకా ప్రసాద్ రెడ్డి గారు చేసిన తప్పు ఏంటంటే కోర్టు ఉత్తర్వులు పక్కన పెట్టి తన దాని రీతిలో ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పి నిర్లక్ష్యంగా వ్యవహరించారు, అహంకారపూర్వకంగా వ్యవహరించాలని చెప్పి కోర్టు ధిక్కారానికి కిందికి వస్తుందని చెప్పి కోర్టు శిక్ష విధించింది. కొంచెం ఇటువంటివి కావాల్సింది అంటున్నారు అధికారులు కానీ రాజకీయ కానీ. వాళ్ళు కోర్టు తీర్పులు వచ్చినప్పుడు, కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పాటించాలనే దాన్ని పాటిస్తే మంచిది. లేకపోతే ఇక్కడ జైలుకు పోతారు. ఇవాళ జైలు పోయిన రిమార్క్ అయితే ఉంటుంది కదా, సర్వీస్ బుక్ లో ఉంటుంది కదా. కనుక రేపు సస్పెండ్ కూడా చేయొచ్చు. జైలుకు ఇప్పుడు కొత్తగా ఆర్డర్స్ వస్తున్నాయి కదా, రూల్స్ వస్తున్నాయి కదా. సరిగ్గా 30 రోజులు కనుక జైల్లో ఎవరైనా ఉంటే 31 నాడు సస్పెండ్ చేయొచ్చు. అది ఆ చట్టసభల సభ లేకపోతుంది, రేపు రాజకీయ మన అధికారులకు పోతాను అంటున్నారు. కనుక ఆ చట్టం వచ్చిందంటే ఈ 30 రోజులు ఉన్నాడు కనుక ఇటు పోవాల్సి వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్రసాద్ రెడ్డి గారి పేరు మీద కోర్టు ప్రొసీడింగ్స్ జారీ చేసింది. ఆ కోర్టు ధిక్కారానికి కింద తీసుకుంది, జైలు శిక్ష విధించింది, 2000 రూపాయలు జరిమానా అప్పుడే కట్టేసిండు. చూద్దాం ఏం జరుగుతుంది. అప్పీలు పోవచ్చు. దీనికి ఆయనకి హక్కు అవుతున్నది, అప్పీలు పోతుందో చెప్పలేదు. రైట్.
నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. ఏదైతే హైదరాబాద్, అలాగే ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో ఇండిగో సేవలకు అంతరాయం కలిగింది. ఇండిగో విమానాలను రద్దు చేశారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి వార్తను మనం చూస్తున్నాం. రామ్మోహన్ నాయుడు కూడా కేంద్ర విమానయాన శాఖ మంత్రి అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఇండిగో మూల్యం చెల్లించాల్సిందే, నేటి ఉదయం 8 లోపు సొమ్ము వాపసు జరగాలి, 48 గంటల్లోపు ప్రయాణికులు ఇళ్లకే లగేజ్ చేర్చాలి, దర్యాప్తు నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా రామ్మోహన్ నాయుడు ఇండిగో విమాన సంస్థల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 1,00,000 వరకు చేరిన ఛార్జీల్ని ఎలా నియంత్రిస్తారు? మిగతా విమానయాన సంస్థలు అమాంతం ఛార్జీలు పెంచకుండా వాటిపై పరిమితి విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశాం. 500 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు, అలాగే 1,500 కిలోమీటర్లు, 1,500 కిలోమీటర్ల పైన ఉన్న వాటికి వేరువేరుగా విభజించి వరుసగా 7,000, 12,000, 15,000, 18,000 గరిష్ట పరిమితిని విధించాం. అన్ని ఎయిర్లైన్స్కు ఇవి వర్తిస్తాయి. సోమవారానికల్లా విమాన సర్వీసులను సాధారణ స్థితికి తీసుకురావాలని ఇండిగోకు షరతు విధించారు. ఆ సంస్థ 2 రోజుల్లో కూడా క్లియరెన్స్ ఇచ్చే అవకాశం కనపడుతుంది. మరోవైపు ఇండిగోకు సంబంధించినటువంటి యాజమాన్యం కూడా ఇప్పటికే స్పందించింది. ఫిబ్రవరి వరకు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయనేసి కూడా మరొక వైపు ప్రభుత్వానికి కౌంటర్గా చెప్పుకొచ్చింది. ఏదైతే వారాంతపు సెలవులు పైలట్లకి నియంత్రించలేనటువంటి పరిస్థితుల్లో, పైలట్ల కొరత ఉన్నటువంటి నేపథ్యంలో, టెక్నికల్ ప్రాబ్లం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నామనేసి కూడా ఇండిగో యాజమాన్యం, ఇండిగో సంస్థ ప్రకటించింది. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? ఒకవైపు శంషాబాద్ విమానాశ్రయంలో కూడా చాలా వరకు ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తారు ఈ వార్తకు సంబంధించి? చాలా దుర్మార్గంగా ఉన్నది అంటున్నారు. అంటే ఇండిగో నిర్లక్ష్యం ఎంత తీవ్రంగా ఉందంటే, విమానం క్యాన్సిల్ అయిందని చెప్పేసి డబ్బులు ఇస్తా, మీకు రిటర్న్ చేస్తా, మీరు వేరే మార్గం చూసుకోండి అని క్లారిటీ ఇస్తే అయిపోయింది. ఆశలు పెట్టి 1 గంటకు వస్తుంది, 2 గంటకు వస్తుంది, 2 రోజులైనా, గత 4-5 రోజుల నుంచి నడుస్తుంది అంతా కూడా. 2 రోజులైనా విమానాశ్రయంలో మీరు ఉండండి, ఇంకో గంటలో వస్తుందని చెప్పి ఆశ పెట్టడం ఒకటి. రెండోది, ఒకవేళ క్యాన్సిల్ చేసుకొని ఇంటికి వెళ్ళిన వాళ్ళకి కూడా ఇప్పటికీ మనకి డబ్బులు రాకపోవడం కానీ ఇంకా క్యాన్సిల్ చేసుకున్న డబ్బులు రావని కూడా తేల్చి చెప్పిన సందర్భం చూసినాం మనం. అందుకని ప్రయాణికులు పూర్తిగా విమానాశ్రయంలో మూత్రశాలల దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నారు. వాళ్ళకి మొదలు మీరు డైరెక్ట్ గా ఈ రోజు రాదనుకున్నప్పుడు క్యాన్సిల్ చేసేస్తాం. ఇమ్మీడియట్ రూల్స్ కూడా, విమానయాన సంస్థల రూల్స్ కూడా ఎట్లా ఉన్నాయంటే, క్యాన్సిల్ వాళ్ళంతా వాళ్ళ తప్పిదం. ఒకటే ఒక రూల్ ఏముందంటే, ప్రకృతి వైపరీత్యాల వల్ల క్యాన్సిల్ అయితే మాత్రం డబ్బులు రిటర్న్ రావు. కానీ మిగతా అన్ని రకాలుగా విమానయాన సంస్థల లోపం ఉంటే తప్పనిసరి రిటర్న్ వస్తాయి. ఇప్పుడు ప్రయాణికుడు ఫ్లైట్ మిస్ అవుతాడు, నేను గంట ముందు బయలుదేరినా ట్రాఫిక్ ఇరుక్కున్నా మిస్ అయినా నేను ఇంకో దాంట్లో పోతా అంటే అనుమతిస్తారు కదా. ఇది అంతే. నా ఉద్దేశం రూల్స్ ఉన్నాయి, చాలా ఉంది. అసలు డీజీసీఏ రూల్స్ ప్రకారం ఏమో కానీ సాంకేతికంగా వాళ్ళు మార్చుకోలేము. దాన్ని డీజీసీఏ కూడా ఏం చేస్తుందండి, ఇవాళ పూర్తిగా రామ్మోహన్ నాయుడు గారు యువ మంత్రి చాలా అద్భుతంగా పనిచేస్తారు అనుకుంటే ఒక మచ్చలాగా మిగిలిపోయింది ఆయనకైతే. రెండోది కూడా ఏమంటే అంటున్నామంటే, 24 గంటల్లో కూడా తెచ్చేయమంటున్నారు, డబ్బులు ఇవ్వమంటున్నారు. ఇవ్వాల్సిందే, వాళ్ళ లగేజ్ ను పూర్తి స్థాయిలో ఇంటికి చేర్చాల్సిందే. గతంలో ఒక్కోసారి మంచు పడవ లేకుండా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఒక దగ్గర దిగాల్సిన విమానం ఇంకో దగ్గర దించితే తప్పనిసరి వాళ్ళకు రాత్రి కనుక ఉండాల్సి వస్తే నిద్రపోవడానికి హోటల్ ఏర్పాటు చేసేవారు. హోటల్ పక్కన పెట్టండి, మూత్రశాలలో రష్, కనీసం ఏదైనా మన ఫ్రెష్ అవుదామంటే కూడా లేని పరిస్థితి తయారైపోయింది. విమానాశ్రయాలా లేకుంటే బస్ స్టాండ్లన్నీ తయారైపోయింది. అందుకని ప్రజల హక్కులకు భంగం కలిగింది, ప్రయాణికుల హక్కులకు భంగం కలిగింది. దీనికి ఈ సంస్థని బాధ్యత వహించాలి. రెండోది ఏంటంటే, కొంచెం చేతులు కాలినాక ఆకులు పడుతున్నారు అంటున్నాను. ఏమంటున్నా అంటే, 1,00,000 వరకు పోయింది ఢిల్లీకి ప్రయాణం ఎయిర్లైన్స్ లో. చూసినాం కదా, టాటా ఎయిర్లైన్స్ ఇప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ కాస్త టాటాకి వెళ్ళిపోయింది. దాన్ని కూడా చూస్తే మనకు ₹1,00,000 పైగా వసూలు చేశారు. అందుకని దాన్ని కంట్రోల్ చేయడం ఇన్ని రోజులు కాంటుందండి. మొన్నటి దాకా చేసేసుకుని ఎవరి పని వాళ్ళు చేసేసుకున్నాక ₹1,00,000 పెట్టి 10,000తోనే ప్రయాణానికి 10 రెట్లు అంటే 100 రెట్లు పెట్టి 1000 రెట్లు పెట్టి ప్రయాణం చేశారు కదా. దాని కంట్రోల్ ఏం చేయగలిగారు? ఇప్పుడు అన్ని అయిపోయిన తర్వాత, అందరూ ఇళ్ళకి చేరిన తర్వాత ఈ పని చేస్తుంది. ఇప్పటికైనా మంచిదే కాదంటలేను, కానీ విమానయాన రంగంలో ఇవాళ పెద్ద కుదుపు అంటున్నాను. మిగతా విమానాలకు లేని సాంకేతిక ఇబ్బంది ఓన్లీ ఇండిగోకి రావడానికి ఇండిగో వాళ్ళు 2 చెప్పారు. ఒకటేమో సాంకేతికంగా, రెండోది సిబ్బంది కూడా, అంటే డ్రైవర్లకు మన పైలట్ల కొరత, ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు. మరి పైలట్ల కొరత ఉన్నప్పుడు అన్ని సర్వీసులకు ఎట్లా అనుమతించారు? ఇవాళ ఇండిగో ఒక పెద్ద స్పైస్ జెట్ కంటే ఇండిగో విమానాలు ఎక్కువ నడుస్తుంది మన దేశంలో. కనుక ఇవన్నీ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని అతి త్వరలో, అంటే వీలైనంత తొందరగా ఈ సమస్యను పరిష్కరించాలి. సాంకేతికంగా వాళ్ళు చేసుకునే పని వాళ్ళు చేయాలి. అట్లాగే ఇప్పుడు చేస్తున్న ఏదైతే వీళ్ళు ఆర్డర్ తీశారు కదా, 7,000 నుంచి 18,000 దాటి మించడానికి లేదు, ఎన్ని కిలోమీటర్ల ప్రయాణం అని చెప్తే మన దగ్గర ఎంత దూరమైనా
2000 కిలోమీటర్లు దాటినవన్నీ కూడా 18,000 రూపాయలకే తీసుకోవాలన్నారు కదా, అది అమలు చేస్తారో లేదు చూడాలి. ఇప్పుడు బుక్ చేసుకుంటే రేపు పొద్దున అది అమలవుతుందా లేదా తెలుస్తుంది కనుక కొంత ప్రయాణికులు కూడా కావాలని బుక్ చేయండి. అట్లా కనుక కాకపోతే మళ్ళీ కంప్లైంట్ చేద్దాం అంటున్నాను. ఏదైనా సరే ఈ సంక్షోభం గాలి సంక్షోభం అంటున్నాం, గాలి మోటార్ల సంక్షోభం అంటున్నాం. ఇప్పుడేమో చెప్పాను కదా, నాయకులందరూ గాలి మాటలు మాట్లాడుతున్నారు కానీ గాలి మోటార్లు నడుస్తలేవు. చూద్దాం ఏం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వార్త హైలైట్ అవుతుంది. నిన్నటి రోజున విశాఖపట్నం వేదికగా జరిగినటువంటి వన్డే మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం సాధించింది. ఆ వార్తకు సంబంధించినటువంటి వార్తని మనం స్పోర్ట్స్ పేజీలో చూస్తున్నాం. విశాఖలో ఇండియా ఒడిసి పట్టేసింది. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి సిరీస్ కైవసం చేసుకుంది. యశస్వి జైస్వాల్ శతకం బాదారు. రోహిత్ కోహ్లీ మెరుపులు చూస్తున్నాం. ఈ వార్తకు సంబంధించినటువంటి వార్తని ప్రధానంగా టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో 20,000 పరుగులు పూర్తి చేసుకున్నారు. ప్రపంచ క్రికెట్లో ఈ ఘనత సాధించిన 14వ బ్యాటర్ రోహిత్ శర్మ. ఇక శనివారం దక్షిణాఫ్రికా 3వ వన్డేలో కేశవ్ మహారాజ్ వేసిన 14వ ఓవర్లో 4వ బంతికి రోహిత్ సింగిల్ తీసి 20,000 క్లబ్లో అడుగుపెట్టాడు. ఈ వార్తకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ వార్తను మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ చూస్తున్నాం రోహిత్ శర్మ 75 పరుగులు చేసుకున్నారు. ఆ వార్త స్పోర్ట్స్ పేజీలో ప్రధానంగా హైలైట్ అవుతుంది. అలాగే యశస్వి జైస్వాల్ 116 నాట్అవుట్గా నిలిచారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? మా ఆటగాళ్ళు మంచి అద్భుతంగా ఆడి సిరీస్ కైవసం చేసుకున్నారు, మ్యాచ్ గెలిచారు. వాళ్ళు అభినందించాలి మనందరం కూడా. కానీ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజకీయాలను కూడా వన్డే క్రికెట్ మ్యాచ్ గా భావిస్తున్నాం. ఇవాళ దేశంలో జరుగుతున్న అక్రమాలు అన్యాయాలు వీటి మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు యువత ఎక్కడికో పోతుంటారు. అందుకని నేను ఉద్దేశించి క్రికెట్ ఆఫ్ఘనిస్తాం. క్రికెట్ ఎంత ఆఫ్ఘనిస్తున్నామో వన్డే క్రికెట్ మ్యాచ్ గా చూడకుండా సమాజంలోని అన్యాయాలు అక్రమాలను ప్రశ్నించే రావాలంటే ఒకటి గ్రామీణ పేద ప్రజలకు వీళ్ళకేమో పూర్తిగా మత్తులో ముంచేసి, 2 మత్తులు, ఒకటేమో మద్య మత్తు, రెండవది మాదక ద్రవ్యాల మత్తులో ముంచేసి ప్రశ్నించే తత్వాన్ని నశింపజేస్తున్నారు. రెండవది ఏమవుతుంది, ఇటు పక్కన ఇటు యువతకు ఈ క్రికెట్ రకరకాల ఆటల మీద ఆసక్తి ఉండాల్సిందే. కాదంటే ఆటల్లో ఉన్న అవినీతి కూడా బయటకు తీయాల్సిన అవసరం ఉంది. ఆటలు జరిగే క్రమంలో కూడా జరుగుతున్న అన్యాయం చాలా ఉన్నాయి, చూస్తున్నాం మనం. మన క్రికెటర్ల ఎంపిక ఎంత జరుగుతుంది, ఎట్లా జరుగుతుందని. రోహిత్ శర్మ గారిని మిగతా అభినందిస్తూనే ఈ క్రికెట్ మ్యాచ్ గెలిచినందుకు మన టీమిండియాను అభినందిస్తూనే ఎన్నో రికార్డులు కూడా నెలకొల్పారు. 2000 పరుగుల రికార్డులు కూడా దాటారు ఆయన. ఏమంటారంటే ఈ మొత్తం మ్యాచ్ ను మనం ఆటగా చూడాలి, స్పోర్టివ్ స్పిరిట్ తో ఉండాలి. సరిగ్గా ఇదే స్పిరిట్ ను రాజకీయాల్లో కూడా చూపెడితే ప్రజలు అంటే యూత్, ముఖ్యంగా ఇప్పటి యువత క్రీడల్ని ఆహ్వానించాలి, సమాజంలో ఉన్న అన్యాయాన్ని ప్రశ్నించాలి. ఈ 2 చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. రైట్, బండారామోహన్ రావు గారు